కానీ ఫైట్స్ కానీ బాగా హైలైట్ అయిపోయాయి. గోపిచంద్ గారు డబుల్ యాక్షన్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ క్యారెక్టర్ ఓరమాస్, సెకండ్ క్యారెక్టర్ అయితే కొద్దిగా సైలెంట్ డీసెంట్. అయినా సరే సినిమా మటుకు బాగుంది. క్లైమాక్స్ అయితే బాగా హైలైట్ పోయా. అది గోపిచంద్ గారి ఆత్మ తన తమ్ముడు శరీరంలో ప్రవేశించి ఆ సీన్స్ అయితే బాగా హైలైట్ అయ్యాయి. ఫైట్స్ కానీ డైరెక్షన్ మటుకు బాగా తీశారు డైరెక్టర్ గారు. సాంగ్స్ బాగున్నాయి. సినిమా మటుకు ఈ శివరాత్రికి హిట్ సినిమా. సినిమాలో హైలైట్ క్లైమాక్స్ సీన్ హైలైట్. గోపిచంద్ గారు ఆత్మ తన తమ్ముడు శరీరంలో ప్రవేశించి ఆ గుడిని ఆ పిల్లకాయలని కాపాడడమే బాగా హైలైట్ సినిమా. బీజిఎం అయితే రవి ప్రసాద్ గారు అయితే ఎక్కడ కూడా తగ్గల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు అద్దరు కొట్టేశారు. గోపిచంద్ గారు ఇటు కొట్టినట్టేనా? ఇటు కొట్టారన్న. బ్లాక్ బస్టర్ సినిమా మటుకు సూపర్ గా ఉంది. ఎక్కడ కూడా లాగ్ చేయకుండా సినిమాని ఒక రేంజ్ లో తీసుకొచ్చారు. కొంతమంది బాగాలేదు అంటున్నారు. అంత లేదు, సినిమా మటుకు బాగుంది చెప్తా. మిగతా ఎవరు డ్యూయల్ యాక్షన్ అది డ్యూయల్ యాక్షన్ గోపిచంద్ అన్న బాగా చేశారు. కానీ కంబ్యాక్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు అన్న. సూపర్ ఉంది మూవీ. అందరూ వచ్చి చూడండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా ఇది. ఫ్యామిలీకి హైలైట్స్ ఫైట్ సీన్స్ భయ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ మొత్తం చాలా బాగుంది. అన్నిటికన్నా హైలైట్ గోపిచంద్ అన్న యాక్షన్ మాత్రం సూపర్, పక్కా సూపర్. అన్న ఏడిపించాడు ప్లస్ నవ్వించాడు. మంచి సినిమా, మంచిగా అందరు చూడాలి. కంబ్యాక్ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. గామి అంటే ఇంకా చూడలేదు భయ, అది చూడాలి. ప్రజెంట్ నేను చూసింది భీమా, చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. గోపిచంద్ అన్న మాత్రం చాలా బాగా నటించారు. హీరోయిన్స్ ఉన్నంత మాత్రం బాగా చేశారు. వెన్నెల కిషోర్ అన్న కూడా చాలా బాగా నటించారు. అవుట్ ఆఫ్ 5.